హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్ సార్, సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ సార్. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే పదం సంచలనం సృష్టించింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో నట్టి కుమార్ అనే ఒక నిర్మాత తెరపైకి వచ్చిండు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ? ఈ మధ్య ఈ 2 రోజుల క్రితము ఒక తెలుగులో యాక్ట్ చేసిపోయిన ఒక బాలీవుడ్ నటి ఆమె ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేశాను, ఇంకొక సినిమా కోసం వెళ్తే ఒక నిర్మాత పచ్చిగా అడిగాను, నన్ను నేను ఒప్పుకోలేదు అని చెప్పింది. అది ఇప్పుడు వార్తగా మారింది. వార్తగా మారి సంచలనం సృష్టించింది. మన ఉంటాయి కదా ఛానళ్ళు గిన్నెలు వాళ్ళందరూ దాని మీద ఒక స్టోరీ నడుపుతుంటే మనం నట్టి కుమార్ అనే ఒక ఆయన నిర్మాత ఉన్నాడు. ఆయన అసలు కాస్టింగ్ కౌచే లేదు అని చెప్తున్నాం. ఇంతకుముందు కూడా, ఇప్పుడే కాదు, శ్రీరెడ్డి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆయన అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రశాంత్ నీకు ఒక విషయం చెప్పాను. నేను సినిమా పరిశ్రమకు వచ్చే నిర్మాతలు 3 రకాలు ఉంటారు. ఓకే, మొదటి రకం పక్తు వ్యాపారం చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడైతే దిల్ రాజు వాళ్ళు, సితారా మూవీస్ వాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి కదా వరుసగా సినిమాలు తీసే పెద్ద కంపెనీలు. వీళ్ళ దగ్గరికి వచ్చే ఆర్టిస్టులకు కానీ ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదు, ఎవరు రిపోర్ట్ చేయలేదు. అవును, వాళ్ళు ఎందుకంటే కేవలం సినిమాను సినిమా లాగానే చూస్తారు, సినిమా వ్యాపారాన్ని వ్యాపారం లాగానే చూస్తారు. ఇవన్నీ సైడ్ ఉండరు. వాళ్ళ గౌరవప్రదమైన నిర్మాతలు. వాళ్ళు కేవలం బిజినెస్ చేసి, సినిమా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. 2వ రకం ఉంటారు. వాడేంది ఏదో కొంచెం డబ్బులు తీసుకొని వచ్చి సినిమా తీసి, డబ్బులు దండి ఉంటాయి, మిగతా రంగంలో ఉన్న డబ్బులు ఉన్నా కూడా గుర్తింపు రాదు కదా. సినిమా ఇండస్ట్రీకి వస్తేనే పలాని ప్రశాంత్ సినిమా తీశాడు పలాని బ్యానర్ లో అనే పేరు వస్తుంది. ఆ పేరు కోసం వచ్చేటోడు ఉంటాడు. వాళ్ళు ఎంతసేపు పబ్లిసిటీ చూసుకుంటాడు. ఇలాంటివి ఉండవు. 3వ రకం ఉంటారు. సినిమా తీసి పేరు పొందాలి, పేరు రావాలి, దాంతోపాటు ఆనందం కూడా దొరకాలి. ఆనందం అంటే ఇవే. అలాంటప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వచ్చిన వాళ్ళు అయితే ఏం కాదు. వీడికి ఎవరి మీద కోరుకుంటుంది. ఆ స్టోరీస్ చాలా ఉంటాయి ఇప్పుడు ఇండస్ట్రీలో నడిచేది. కానీ వీడు పలానా హీరోయిన్ అని దృష్టిలో పెట్టుకుంటాడు. పలానా హీరోయిన్ తో సినిమా చేయించుకోవాలి, ఆమెతో కలిసి ఫోటోలు తీసుకోవాలి, ఆమెతో కలిసి అని ఏదో ఉంటాయి దుర్మార్గం ఆలోచనలు. ఆమెను అప్రోచ్ అవుతారు. సరే, ఆమె డబ్బులు అడుగుతుంది, ఇస్తామంటారు. వాట్ నెక్స్ట్ అనే దగ్గర తేడా వస్తుంది. ఈ డబ్బుల దగ్గరనో దాని దగ్గర దీని దగ్గర తేడా వచ్చి నన్ను వాడు అన్నీ అనకపోని వీడు నన్ను రూమ్కి రమ్మన్నాడు అని చెప్తుంది. వాళ్ళదేమైంది అంటే దాని వెనక నిజం కూడా ఉండొచ్చు. ఈ 3వ రకం నిర్మాతలతోనే ఈ ప్రాబ్లం వచ్చేది. అంటే కాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పడం లేదు, ఉందని మాత్రం గంటాపదంగా చెప్తాను నేను. ఎందుకని అట్లా? 100%. ఒక ఆర్టిస్ట్ని, ఎవరన్నా ఒక లేడీ ఆర్టిస్ట్ని అడుగు చెప్తుంది, కెమెరా ముందు లేనే లేదండి, అసలు అలాంటి లేవు అని చెప్తుంది. చెప్పాలి. ఒక లేడీ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేసిన నేను, చాలా మందిని చేసిన ఇంటర్వ్యూలు. వాళ్ళల్లో అడిగిన కాస్టింగ్ కౌచ్ అనేది అంటే, అబ్బాయి లేదండి అంత అలా చెప్తారు ఇలా చెప్తారు అని. అంతా అయిపోయింది. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇంతకుముందు ఏం అడిగారండి అని. అదే కాస్టింగ్ కౌచ్ అంటే ఎవడండి లేనిది, ఆడదని చెట్టుకు చీర కట్టని దాన్ని కూడా అడుగుతారు వీళ్ళు. ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ టీవీ సీరియల్స్ లో కూడా జరుగుతుంది ఈ మధ్య. నేను ప్రత్యక్షంగా చూశాను. కాదంటే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, మాట్లాడతా, ఎవరైనా రమ్మనండి. కాస్టింగ్ కౌచ్ లేదు అనేటోళ్ళు ఎవరైనా రమ్మనండి, నాతో కూర్చొని మాట్లాడమనండి, నేను నిరూపిస్తా. ఉందా లేదు, ఈ నుంచి ఫోన్లో కలిపి నిరూపిస్తా. వాడు ఏమడుగుతాడు అవతల వాడు చెప్తా నేను. లేదు అనడం శుద్ధ అబద్ధం ఇది. వీళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం సినిమా, నట్టి కుమార్ అనే ఆయన నిర్మాత సినిమా తీసే రోజులైంది. ఆ చిట్టి బాబు అనే ఆయన మాట్లాడతారు కదా, ఆయన కూడా సినిమా తీసే నెలలైంది. అప్పుడెప్పుడు తీశారు. ఆ స్మెల్ తో బతుకుతున్నారు వాళ్ళు. అంతేగాని వాస్తవ పరిస్థితులు తెలియదు కదా వాళ్ళకు. అప్పుడుండే రోజులు ఎవరు సినిమా ఇండస్ట్రీలో స్పోక్స్ మెన్ ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లే, మాకెందుకు లేని. వీళ్ళిద్దరు కెమెరా పోతారే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం అవగాహన ఉంటుంది. కేరళలో ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, హేమా కమిటీ అని ఒకటి జరిగింది. దీని వెనక కథ ఏంటంటే, అక్కడ ఒక నిర్మాత ఫైనాన్షియల్ నెంబర్ 1 నిర్మాత ఒక భావన అనే ఒక హీరోయిన్ బుక్ చేసుకొని ఆమెను బాగా హరాస్మెంట్ చేసి వ్యాన్లోనే రేప్ చేశాడు. రేప్ చేస్తే హేమా కమిటీని వేసి నిజాలు తెలుసుకొని అతన్ని జైలుకి పంపించారు. సిమిలర్గా అదే టైంలో మనకు శ్రీరెడ్డి ఇష్యూ వచ్చింది. శ్రీరెడ్డి అంతా గొడవ చేసి అప్పుడు వీళ్ళంతా ఏం చేశారు తెలుసా, మహిళా సంఘాల వాళ్ళు
ప్రభుత్వం దగ్గరికి పోయి ఒత్తిడి చేశారు. ఓకే. మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళారు. ఎన్ని ఇచ్చినా కూడా ఎవరేం పలకలేదు. అప్పుడు వీళ్ళు హైకోర్టులో ఒక వాద్యం వేసి వాదించి ఒక హై స్టాండర్డ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. అందులో మన ఈ యాక్ట్రస్, యాంకర్ ఝాన్సీ కూడా ఉంది. ఓకే. హై లెవెల్ కమిటీ అది ఎఫ్డిసి, అప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఆధ్వర్యంలో జరిగింది అది. దాని తర్వాత వాళ్ళు సబ్ కమిటీ వేసుకొని ఆ సబ్ కమిటీ వాళ్ళు చాలా స్వచ్ఛందంగా, వీళ్ళు ఎవరంటే నేను చెప్తా చూడు, ట్రాన్స్జెండర్స్ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక అని ఒకటి ఏర్పాటు చేసుకొని చాలా సెమినార్లు చేశారు, వాదించారు. ఈ సబ్ కమిటీ ఏం చేసింది తెలుసా? ఈ సబ్ కమిటీలో హైకోర్టు లాయర్లు, ప్రముఖ వ్యక్తులు, మహిళా సంఘాల వాళ్ళు, ఈ కొండవీటి సత్యవతి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, సినిమా ఇండస్ట్రీకి పోయి ఆర్టిస్టులను ఎవరైతే ఈ కాస్టింగ్ కౌచ్కు బలయ్యారో, బలవుతున్నారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేశారు. వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు. అంతా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అనే ఆయన దాన్ని తీసి పక్కన పడేశాడు. వీళ్ళ రిపోర్ట్ అంతా ఇప్పుడు జరిగి 3 ఏళ్ళు అయింది. దాని గురించి అతి లేదు. మళ్ళీ ప్రభుత్వం మారింది, కొత్త ఎఫ్డిసి చైర్మన్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఉలుకు పలుకు లేదు. అంటే దాన్ని పక్కన వేయడానికి కారణం ఏంది? ఇందులో మహామహులు ఉన్నారు. ఓకే. అవన్నీ ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకుముందు, ఇలా జరుగుతుంది. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నగ్మా అనే ఒక హీరోయిన్ ఉండేది. హీరోయిన్ తెలుసు కదా? తెలుసు. ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఎపిక్యూరస్ హోటల్లో. ఓకే. ప్రెస్ మీట్ పెట్టి ఎలా ఉందంటే అంతా బాగానే ఉంది, ఇక్కడ అవకాశాలన్నీ బాగానే, అంతా గౌరవం అంతా బాగానే ఉంది. మొన్న ఒక హీరో, ఆయన పేరు మనం చెప్పకూడదు, మననే వివాదమైంది మనకు వాళ్ళకు. ఒక హీరో నేను గోల్కొండ హోటల్లో ఉంటే అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాడు. తీసి చూస్తే ఈయన. ఓకే. సరే, ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నా కదా, వచ్చాడు, పర్లేదు అనుకుంటే ఆయన వెనక 4 ఉండరు. ఒకసారి 4-5 మంది వస్తే నేను మనిషినా పశువునా నేనేమన్నా, అందుకని తలుపేసి వెనక తలుపు తీసుకొని నడుచుకుంటూ ఇప్పుడు అదేదో హాస్పిటల్ ఉంది, భాస్కర ప్యాలెస్ హోటల్, అది జూబ్లీ హిల్స్లో ఉంటుంది, బంజారా హిల్స్లో. ఆ హోటల్ దాకా తల మీద బట్ట వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి నా ప్రాణం కాపాడుకున్నాను అని చెప్పింది. ఇవన్నీ ఇలా తెలుసా? కాస్టింగ్ కౌచ్ అనేది 100% ఉంది. ఓకే. ఈ కమిటీ నివేదిక ఎందుకు తీసి పక్కన పడేశారు? దీని వెనక పెద్ద పెద్ద బడాహస్తాలు. ఆ కమిటీ నివేదిక బహిర్గతం చేస్తే అందరి జీవితాలు బట్ట బయలవుతాయి. అందుకని భయంతో తీసి పక్కన పెట్టారు. దాని మీద మళ్ళీ ఈ కమిటీ వాళ్ళు, సబ్ కమిటీ వాళ్ళు, హై లెవెల్ కమిటీ వాళ్ళు మళ్ళీ దాన్ని తెర మీదకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే అది రగులుకుంటుంది. అప్పుడు వీళ్ళ బండారాలన్నీ బయటపడతాయి. కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చెప్పేదాన్ని. అది ఉంది, అది ఒక సైడ్ ఉంది. కాకపోతే మనం పారదర్శకంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పెద్ద నిర్మాతల ఎవరి దగ్గర అది లేదు. వాళ్ళు పక్తు వ్యాపారం చేసుకోవడానికి వచ్చు కాబట్టి ఆ రెండో పేరు కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. అవును. పాన్ ఇండియా సినిమా వచ్చిన తర్వాత చిన్న నిర్మాతలు చచ్చిపోయారు. చిన్న సినిమా అనేది చచ్చిపోయింది. ఓకే. ఇది కూడా సమూలంగా వెళ్ళిపోతుంది. కాస్టింగ్ కౌచ్ అనేది కూడా తెరమరుగైపోతుంది. ఎందుకు? దాని కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొందరు మహిళలు ఏం చెప్తున్నారు, మేము అన్నిటికీ సిద్ధపడే వస్తున్నాం, మాకు వేషం కావాలి, మాకు పేరు రావాలి, అంత బోల్డ్గా ఉంటున్నారు. కొందరు నిర్మాతలను మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది అలాంటివి ఏముండవండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్, అగ్రిమెంట్ రాసుకోవడంలోనే వాళ్ళ క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్ ప్రకారం సహకరించాలి. అంటే సహకరించాలంటే దేనికి? రేపు సినిమా రిలీజ్ అయిందనుకో, పబ్లిసిటీకి రమ్మంటే రావాలి, ఇలాంటివేవో ఉంటాయి. ఈ కాస్టింగ్ కౌచ్ కూడా మెల్లగా అంటే ఎడ్యుకేట్ అవుతున్నారు అందరూ. అవును. పరిస్థితులు అనుగుణంగా ఇక్కడ నుంచి ఆ రూమ్లో పోతే మా మంట ఉంది, ఆడ కాలిపోతామని తెలిసి కూడా పోతున్నారంటే దానికి సిద్ధపడే కదా సిద్ధపడే. కాబట్టి ఆ భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అని నేను అనుకుంటున్నాను. ఓకే.